పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు ఇంకో 6 రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది. ముంబైలో ఓ స్పెషల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది మూవీ టీం. గర్భంతో ఉన్నా కూడా దీపికా పదుకొనే ఈ ఈవెంట్లో పాల్గొనింది. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్లతో రానా పెట్టిన ముచ్చట్లు బాగానే హైలైట్ అవుతున్నాయి. నిన్న ముంబైలో స్పెషల్గా రెండో ట్రైలర్ను చూపించారట. ఆ ట్రైలర్ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ మూవీ సెన్సార్ టాక్, రన్ టైం గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా ఇంకో వారంలో థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు మెల్లిగా స్టార్ట్ చేశారు మేకర్స్. ముంబైలో ఓ చిన్న ఈవెంట్ నిర్వహించారు. అక్కడి మీడియాతో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక, ప్రభాస్ ముచ్చట్లు పెట్టారు. అక్కడి మీడియాకు కొంతమంది ఆడియన్స్కు రెండో ట్రైలర్ను స్పెషల్గా స్క్రీనింగ్ వేయించి చూపించారు. ఆ ట్రైలర్ను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ మరింతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. సెన్సార్ నుంచి కూడా కల్కి 2898 ఏడీకి మంచి టాక్ వచ్చింది. ఈ మూవీ దగ్గర 3 గంటల పాటు ఉంటుందట. ఈ మూవీలోని విజువల్స్, ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంట. ఇంకా సౌత్ నుంచి చాలామంది స్పెషల్ రోల్స్లో సర్ప్రైజ్ ఇస్తారని టాక్ నడుస్తుంది. ట్విస్టులు మాత్రం అదిరిపోతాయని అంటున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇదివరకెన్నడూ చూడని విజువల్స్ చూస్తారని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ 1:33:15 ఉంటుందట. సెకండ్ హాఫ్ 1:27:32 ఉంటుందట. అలా మొత్తంగా ఈ సినిమా 3:56 ఉంటుందని తెలుస్తుంది. కల్కి 2000 కోట్లు కొడుతుందని అంతా ఊహిస్తున్నారు. బాహుబలి రికార్డులు ఇప్పుడు బ్రేక్ అవ్వాల్సిందే అని అనుకుంటున్నారు. మరి బాహుబలిని ఈ కల్కి ఢీకొంటుందా లేదా అనేది చూడాలి. మరి కల్కి ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ రోజుకో వీడియోని వదులుతున్నాడు. ఈ కల్కి 3 ప్రపంచాల చుట్టూ తిరుగుతుందని, కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే ప్రాంతాలు ఓల్డ్ల చుట్టూ ఉంటుందట. కాంప్లెక్స్ ఒక రకంగా స్వర్గం లాంటిదని, అక్కడ సకల వసతులుంటాయట. శంబాలలో దేవుణ్ణి నమ్ముతారని, పునర్జన్మ ఉంటుందని, దేవుడు మళ్ళీ తిరిగి వస్తాడని నమ్ముతారంటూ నాగశ్విన్ ఇలా కల్కి ప్రపంచాన్ని మెల్లిగా పరిచయం చేస్తూ హైప్ ఎక్కిస్తున్నారు. మొత్తంగా సెన్సార్ టాక్ అయితే స్టాండింగ్ ఎలివేషన్ అని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.